హలో అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధర్ని టాక్స్. నేను ఈ వీడియోలో చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. ఏంటా చికెన్ కర్రీ రెసిపీ అని చెప్పేసి హాఫ్ బాయిల్డ్ చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను చూపించేదైతే పక్కా పల్లెటూరు స్టైల్లో మా నాన్నమ్మ చేసిన చికెన్ కర్రీ. ముందుగా అయితే ఉప్పు పసుపు వేసేసుకొని చికెన్ అయితే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనం కావాల్సిన మసాలాలన్నీ అయితే వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అయితే ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం చూసి సరిపోయినంత వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఉన్న మసాలాల్లో అయితే గరం మసాలా పౌడర్ కూడా అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీ మొత్తాన్ని ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్న చికెన్లో అయితే వేసేసి కలిపేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న చికెన్ని అండ్ ఈ గ్రేవీని మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకొని ఇదైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం స్మెల్ బోనిచ్చేసి నెక్స్ట్ అయితే ఎంత ఎసురు కావాలంటే అంత ఎసురు వేసేసుకొని ఉడికించి వేసుకోవడమే. ఇంతే. మాకైతే బాగా చారుగా అయితే కావాలి మా తాతయ్య వాళ్ళకి, అందుకోసమని మేమైతే ఎక్కువ చారుగా అయితే పెట్టేసుకున్నాం. ఇంకొక వైపు అయితే రోట్లో అయితే గోంగూర పచ్చడి నూరేస్తున్నారు ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్లో. పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందరికీ అయితే ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్గా చికెన్ కర్రీ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా ముందుగానే బాయిల్ చేసుకున్నారు అని. మా అమ్మ వాళ్ళకైతే ఎప్పుడు కర్రీ అప్పుడు వేడివేడిగా కావాలి, అందుకని చెప్పేసి మార్నింగ్ తెచ్చిన చికెన్ మొత్తం ఉడకబెట్టేసుకొని హాఫ్ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఈవినింగ్ కర్రీ అప్పటికప్పుడు వేడిగా వండుకొని తినడం కోసం. చికెను గోంగూర పచ్చడిలోకి కాంబినేషన్గా అయితే మేమైతే ఇంట్లో పుదీనా రైస్ అయితే చేసుకున్నాము. చాలా బాగా అయితే కుదిరినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధర్ని టాక్స్.